నమస్తే. తమిళనాడులో ఎట్టకేలకు టీవీకే పార్టీ అధికారాన్ని చేపట్టింది. ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. సో విజయ్‌తో పాటు మరో 9 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. దాంట్లో యంగెస్ట్ మంత్రి కీర్తన. సో ఆ కీర్తన గురించే ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతమైనటువంటి ఒక డిస్కషన్ నడుస్తూ ఉన్నది. సో చాలామంది సెర్చ్ చేస్తూ ఉన్నారు. తను ఎవరు? సో మొదటిసారి ఆమె పోటీ చేసేది. ఆమె తెలుగులో బాగా మాట్లాడుతూ ఉంది. తెలంగాణకు చెందినటువంటి ఆమె, లేకపోతే ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించినటువంటి ఆవిడనా? సో ఆమె సంబంధించినటువంటి లైఫ్ స్టైల్ ఏంటిది అన్నటువంటి దానిపైన చాలామంది సెర్చ్ చేస్తూ ఉన్నారు కీర్తన గురించి. కీర్తన కూడా ఆమె మంత్రిగా, నేను చెప్పిన కదా, మంత్రిగా ఆమె క్యాబినెట్లో, విజయ్ క్యాబినెట్లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసింది. ఆమె ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు విజిల్స్ సౌండ్. సో ఏదైతే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి విజయ్కి ఏ విధంగానైతే నెహ్రూ స్టేడియం అంతా దద్దరిల్లిందో, యంగెస్ట్ 30 ఏళ్ళున్నటువంటి ఈ ఈ యొక్క కీర్తన ప్రమాణ స్వీకారం చేస్తా అంటే సైతం కూడా ఆ విధమైనటువంటి విజిల్ సౌండ్స్ రావడం జరిగింది. సో మొత్తానికి యంగెస్ట్ ఒక లేడీగా ఆ మంత్రివర్గంలోకి వెళ్ళిపోయింది. సో ఆమె శివకాశి అన్నటువంటి నియోజకవర్గం నుంచి పోటీ చేయడం జరిగింది. మొదటిసారే పోటీ చేయడం మొదటిసారే ఆమె ఎన్నికల్లో, ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనడం. మొదటిసారే దరిదాపుగా 11,670 ఓట్ల తేడాతోటి ఆమె, అంటే మెజార్టీతో గెలవడం జరిగింది సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి అశోక్ ఖంజీ పైన. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పైన 11,670 ఓట్లతోటి శివకాశి నుంచి పోటీ చేసి అంత మెజార్టీతో గెలవడం జరిగింది. సో 9 మంది ప్రమాణ స్వీకారం చేస్తే ఒకరికి మాత్రమే అవకాశం ఇవ్వడం జరిగింది. అది కూడా కీర్తనకి ఇవ్వడం జరిగింది. కీర్తన ఎక్కడ ఆమె కాదు. ఆమె ఏపీలో ఉన్నట్టుగా, దాని తర్వాత వాళ్ళ ఫ్యామిలీ అంతా అక్కడికి షిఫ్ట్ కావడం జరిగింది, తమిళనాడుకి. కానీ ఆమె పుట్టింది, జననం, ఆమె కాస్త కొన్ని రోజుల పాటు విద్యాభ్యాసం సైతం కూడా ఏపీలోనే చేసినట్టుగా తెలుస్తూ ఉన్నది. ఆమె ఎక్కువగా తమిళనాడులో కూడా చాలామంది తెలుగుకు సంబంధించినటువంటి తెలుగు ప్రజలంతా కూడా చాలా ఉంటారు. సో అక్కడ ఆ సంబంధించిన పోటీ చేసినటువంటి శివకాశి నియోజకవర్గంలో చాలామంది అక్కడ తెలుగు వాళ్ళే స్థిరపడిపోవడం, తెలుగు వాళ్ళకే ఎక్కువగా ఓట్లు ఉండడం, దాంతో అక్కడ తెలుగు అమ్మాయిని నిలబెడితే, అది కూడా మహిళ నిలబెట్టేటట్టు ఉంటే ఆడ కొంత లబ్ధి పొందొచ్చు, కొంత గెలవచ్చు అన్నటువంటి ఒక టీవీకే వ్యూహంలో భాగంగా కీర్తనకు టికెట్ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఆమె గెలుపులో భాగంగా ఆయన కూడా ప్రచారం చేయడం జరిగింది విజయ్. ఎట్టకేలకు మొన్న రిజల్ట్స్ రావడం జరిగింది. ఈరోజు ఆమె మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. సో ఆమె ఎవరు అనేది ఒక సెర్చ్ చేస్తూ ఉన్నారు. చాలా అంశాలు కూడా చెప్తా ఉన్నారు. గతంలో ఆమె ఏపీకి చెందినటువంటి ఆమె కాబట్టి మొన్న టీడీపీ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ఆమె ఎన్నికల స్ట్రాటజిస్ట్గా కూడా ఆమె పనిచేసినట్టుగా తెలుస్తూ ఉన్నది. ఆమె ఎన్నికల స్ట్రాటజిస్ట్గా కూడా ఆమె పొలిటికల్ కన్సల్టెన్సీలో ఆమె స్ట్రాటజిస్ట్గా పనిచేస్తున్నది. ఆమె దాంట్లో భాగంగానే టీడీపీ కోసం ఆమె పనిచేయడం జరిగింది. అంటే చాలా రోజులుగా ఆయా పార్టీలు పనిచేస్తున్నప్పుడు మొన్నటి ఎన్నికల్లో మాత్రం ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి చంద్రబాబు నాయుడు టీడీపీ పార్టీని గెలిపించడం కోసం ఆమె పనిచేసినట్టుగా అర్థమవుతా ఉన్నది. సో మొత్తానికైతే ఆమెను మంత్రివర్గంలోకి తీసుకోవడం జరిగింది. 16,000 ఓట్ల మెజార్టీతోటి ఆమె గెలవడం జరిగింది. ఇంకా ఆమె కూడా చాలా మీడియా వాళ్ళతోటి అక్కడికి వెళ్ళినప్పుడు చాలామందితో తెలుగులోనే ఆమె మాట్లాడుతూ ఉన్నది. స్పష్టమైనటువంటి తెలుగులో మాట్లాడుతుంది ఆమె. ఒకసారి ఆమెకు సంబంధించినటువంటి స్పీచ్ కూడా ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా ఆమె శివకాశి అన్నటువంటి తమిళనాడులో ఉన్నటువంటి శివకాశి నుంచి పోటీ చేయడం జరిగింది. దాంట్లో చూసుకోవచ్చు కీర్తన ఎస్ టీవీకే పార్టీ ఉన్నటువంటి విజయ్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి. సో టీవీకే పార్టీ నుంచి పోటీ చేసి ఆమెకు వచ్చినటువంటి ఓట్లు 68,709 ఓట్లు వచ్చినాయి. ఆమె సమీప అభ్యర్థి అయినటువంటి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, అంటే డిఎంకే అండ్ కాంగ్రెస్ పార్టీ పొత్తులో భాగంగా కదా పోటీ చేసింది. కాబట్టి ఈ యొక్క శివకాశి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వడం జరిగింది డిఎంకే పార్టీ. సో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి అశోక్ ఖంజీ పైన 11,670 ఓట్ల మెజార్టీతో ఈమె గెలవడం జరిగింది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి పైన. ఈమెకేమో 68,709 ఓట్లు వస్తే ఆయనకేమో 57,039 ఓట్లు రావడం జరిగింది. అంటే 11,670 ఓట్లు ఎక్కువగా ఆమె సాధించడం జరిగింది. సాధించడమే కాదు, అంటే ఇది కేవలం మహిళా రిజర్వ్డ్ నియోజకవర్గం కూడా కాదు ఇది. సో చూసుకోవచ్చు, ఇక్కడ మనం ఆడ కూడా పురుషులు పోటీ చేసింది కదా. సో ఇక్కడ ఒక మహిళకు అవకాశం ఇవ్వడం జరిగింది. సో చాలా గ్రేటే కదా. విజయ్ అక్కడ కాన్స్టిట్యున్సీ
జనరల్ అయినప్పటికీ కూడా ఆమెకి అవకాశం ఇచ్చి ఆ, పోటీలో దింపి ఆమెను గెలిపించుకునేందుకు గెలిపివ్వడమే కాదు ఆమెను మంత్రివర్గంలోకి కూడా తీసుకోవడం జరిగింది. ఒకసారి ఈమె ఆమె ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఎంత గంభీరంగా ఎంత స్పష్టంగా మాట్లాడుతుందో ఒకసారి చూసుకోవచ్చు. கீர்த்தனா என்னும் நான் சட்டப்படி அமைக்கப்பெற்ற இந்திய அரசியல் அமைப்பின் பால் உண்மையான நம்பிக்கையும் மாறா பற்றும் கொண்டிருப்பேன் என்றும் இந்திய நாட்டின் ஒப்பில்லாத முழு முதல் ஆட்சியையும் ஒருமையையும் நிலைநிறுத்துவேன் என்றும் தமிழ்நாட்டு அரசின் அமைச்சராக உண்மையாகவும் உளச்சான்றின்படியும் என் கடமைகளை நிறைவேற்றுவேன் என்றும் அரசியலமைப்பிற்கும் சட்டத்திற்கும் இணங்க அச்சமும் ஒரு தலை சார்பும் இன்றி விருப்பு வெறுப்பை விலக்கி பலதரப்பட்ட மக்கள் அனைவருக்கும் நேர்மையானதை செய்வேன் என்று ஆண்டவன் மீது ஆணையிட்டு உறுதிமொழிகிறேன். நான் கீர்த்தனா என்னும் நான் தமிழ்நாட்டு அரசின் அமைச்சர் என்ற முறையில் எனது கவனத்துக்குள்ளாவதும் தெரிய வருவதுமான எந்த பொருளையும் அமைச்சரின் கடமைகளை உரியவாறு நிறைவேற்ற தேவையான அளவுக்கன்றி ஒருவரிடமோ பலரிடமோ நேர்முகமாகவோ மறைமுகமாகவோ அறிவிக்கவோ வெளிப்படுத்தவோ மாட்டேன் என்று ஆண்டவன் மீது ஆணையிட்டு உறுதிமொழிகிறேன். தமிழ் வாழ்க. సో మొత్తానికి రాహుల్ గాంధీ అండ్ అదే స్టేజ్ పైన సీఎంగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి విజయ్ సైతం కూడా ఆమె ప్రమాణ స్వీకారం చేస్తూ ఉంటే ఆ చప్పట్లతోటి ఆమెకు స్వాగతం పలకడం జరిగింది, శుభాకాంక్షలు కూడా చెప్పడం జరిగింది. మొత్తానికి ఈ యొక్క మంత్రివర్గంలో మొదటిసారిగా ఏర్పాటైనటువంటి టీవీకే ప్రభుత్వంలో ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన రోజు ఒక మహిళకి సైతం కూడా విజయ్ అవకాశం ఇవ్వడం జరిగింది. ఆమెకి ఇంకా శాఖ ఏ శాఖ అనేది కూడా కేటాయించినట్టుగా తెలుస్తూ ఉన్నది. సో ఇంకా శాఖ ఏ కేటాయిస్తారో తెలియదు. ఇంకా చాలామంది కూడా ఆ క్యాబినెట్లోకి దర్దాపుగా 20కి పైన మంత్రివర్గంలోకి 20 మందికి పైగా మంత్రివర్గంలోకి తీసుకున్నటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సరే ఏదేమైనప్పుడు కూడా ఒక మహిళ ఉండాలన్నటువంటి ఒక ఉద్దేశంతో అంటే చాలా ఆ వర్గాలని కానీ ముఖ్యంగా మహిళల్ని తీసుకోవడం జరిగింది. ఆయా సంబంధించినటువంటి క్యాస్ట్ల వైజ్గా సైతం కూడా ముందుగానే సెలెక్ట్ చేసుకొని ఆ క్యాబినెట్లోకి 9 మంది ఆయనతో పాటు 10 మంది ఇలా గవర్నర్ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేసి టీవీకే పార్టీని ఈరోజు టీవీకే పార్టీ ఇలా అధికారాన్ని కూడా చేజిక్కించుకోవడం జరిగింది. మొత్తానికి ఇన్ని రోజుల సస్పెన్స్కి సైతం కూడా తెరపడడం జరిగింది. చాలా రోజుల తర్వాత అంటే ఎన్నికల ఫలితాలు వచ్చి 4 రోజులు 5 రోజుల తర్వాత ఇలా ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. మొత్తానికి కొన్ని సస్పెన్స్లు అలాగే కొన్ని గందరగోళమైనటువంటి ఒక ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో మొత్తానికి ఎట్టకేలకి గవర్నర్ సైతం కూడా సుముఖంగా ఉండి మరో పక్కన 3-4 రోజులలోనే నీ బల నిరూపణ చేసుకోవాలన్నటువంటిది కూడా విజయ్కి చెప్పినట్టుగా తెలుస్తూ ఉంది. సో మొత్తానికైతే విజయ్ యొక్క ప్రమాణ స్వీకారం గ్రాండ్గా అయిపోయింది. దాంట్లో తెలుగు మూలాలు ఉన్నటువంటి ఒక 29 ఏళ్ళటువంటి యువతి ఇలా ఆ క్యాబినెట్లోకి మంత్రివర్గంలోకి అడుగు పెట్టడం నిజంగా కూడా చాలా గ్రేట్ అయినటువంటి విషయంగా మనం చెప్పుకోవచ్చు. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.